ఏం చేస్తున్నావు నిక్కి ఈరోజు నువ్వు? ఫ్రెండ్స్, నేనైతే ఒకటి చేస్తున్నా. ఇందాకే తయారు చేసుకున్నాను. ఈ స్టంపర్ బాల్ తీసుకొని ఈ టేప్ వేసి బ్రౌన్ టేప్ వేసి మొత్తం చుట్టేసాను. చుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి చేశాను. ఇదే ఇసున్ కర్ర. ఏంటంటే ఇలాంటి కార్డ్బోర్డ్ ఇలా దొరికితే తీసుకోవాలి. ఫస్ట్ నేను బైక్ నా దగ్గర మోటార్ సైకిల్ కలర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నా దగ్గర మోటార్ సైకిల్ లేదు కాబట్టి నా దగ్గర సైకిల్ ఉంది కాబట్టి ఇసున్ కర్ర ఈ విధంగా తయారు చేసుకున్నాను. మీకు ఈ ప్రాసెస్ ఎలా తయారు చేసుకున్నానో చెప్తాను రండి. ఫస్ట్ అయితే ఎల్లో గమ్ తీసుకున్నాను నేను, అది అవ్వలేదని. తర్వాత వైట్ గమ్ తీసుకుంటే అది కూడా అవ్వలేదని మెయిన్ది ఒక కప్పు తీసి దాంట్లో మొత్తం గమ్ అంతా ఉండిపోతే దీని మీద వేస్తే చేతులు పండిపోతే ఇక్కడ రాసి, ఆ తర్వాత నిజమైన చిలుకరది తీసుకుని ఇలా సగం ముక్కు ఇరిపేస్తున్నాను. ఈ విధంగా ఇరుక్కుని ఈ సైజులో ఇరుక్కుని ఆ తర్వాత గమ్మతికిచ్చి ఇలా అతికిచ్చి సాటర్డే నైట్ అతికిస్తే సండే లగ్గానే గుర్తుల. ఆ తర్వాత చర్చికి వెళ్ళిన తర్వాత అన్నం తిన్న తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత ఓపెన్ చేసాను. విసురు దాన్ని. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు వీడియో.